చాలా బాగుంది. కుండా చికెన్ ఎలా తయారు చేయాలంటే ఇలా ఉంటది, ఇలా ఉంటది చక్కటి ప్రదర్శన. హే హలో గైస్, వెల్కమ్ టు వరంగల్ బ్రదర్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది, ఎందుకంటే ఇంట్రో వీడియో ఆల్రెడీ చూసి ఉంటారు కదా. వీడియో వచ్చేసి కుండ చికెన్ ప్రిపరేషన్ అనమాట. మేము మా ఊరి తాళ్ళలకైతే వచ్చాము. ఇది తాళ్ళల లొకేషన్ అనమాట. అండ్ అరౌండ్ టైం వచ్చేసి 3 to 4 అవుతుంది. కుండ చికెన్ చేసే ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేస్తున్నాం మేము ఇక్కడ. దీనికోసం అయితే ఒక కళ్ళు కుండ తీసుకున్నాము. దాంట్లో కొన్ని వాటర్ పోసి అయితే బాయిల్ చేస్తున్నాము. దాంట్లో ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా, కుండ స్మెల్ వచ్చినా కొన్ని వాటర్ అయితే బాయిల్ చేసి పారబోస్తే మాత్రం మొత్తం క్లియర్ అయిపోతుంది అన్నమాట కుండ. ఈ కళ్ళుకుండను ఇందాక మనం క్లీన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో మనం వండుకోవచ్చు అన్నమాట చికెన్ని. చాలాసేపటికైతే కుండ అయితే వేడెక్కింది. అండ్ దీంట్లో ఇప్పుడు మనం కుండ చికెన్ అయితే చేసుకోవచ్చు. కుండ చికెన్ చేసే ముందు మనం ఎట్లాంటి ఆయిల్ అయితే వాడము. ఖాళీ కుండలో ఫస్ట్ సాల్ట్ వేసిన తర్వాత అందులో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అండ్ ఇవి వేసిన తర్వాత కొంచెం వేగనివ్వాలి. ఈ వేగిన తర్వాత కొన్ని వాటర్ అయితే ఫామ్ అవుతాయి. ఆ వాటర్లో ఉల్లిగడ్డలు అండ్ పచ్చిమిర్చి అయితే బాగా ఉడకనివ్వాలి. ఉల్లిగడ్డలు అండ్ పచ్చిమిర్చి గోలిన తర్వాత ఇక్కడ మేము అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండ్ పసుపు అయితే వేసుకుంటున్నాము. పసుపు అండ్ అల్లం వెల్లిగడ్డ గోలిన తర్వాత యాజ్ యూజువల్గా మనం ఇంట్లో అనుకున్నట్టే చికెన్ యాడ్ చేసుకుంటున్నాం. ఇక్కడ కుండలో చికెన్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలిపి ఉడకనివ్వాలి కొద్దిసేపటి వరకు. తర్వాత మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడగండకుండా. ఈ గ్యాప్లో మా వాళ్ళు బయట తిరిగే వాళ్ళు తిరుగుతున్నారు, క్రికెట్ ఆడే వాళ్ళు ఆడుతున్నారు. అండ్ మేమున్న ప్లేస్ వచ్చేసి మా ఊరి కళ్ళు మండవ. అసలు మా ఊరి గురించి చెప్పనే లేదు. మా ఊరు వచ్చేసి ఉప్పల్ కమలాపూర్ మండలం అనమాట. ఇది వరంగల్ డిస్టిక్ కింద వస్తుంది. అండ్ మనోడు గ్యాప్లో వచ్చేసి కళ్ళు అయితే తాగుతాండి ఇక్కడ. అండ్ అదే కళ్ళు తీసుకొచ్చి మేమైతే కుండ చికెన్లో యాడ్ చేస్తున్నాము. అసలు కుండ చికెన్ అంటేనే కళ్ళు స్పెషల్ అనమాట. ఆయిల్ బదులు ఇక్కడ కళ్ళు పోసి అయితే కుండ చికెన్ వండుతాము. ఇదే స్పెషాలిటీ. ఇక్కడ చికెన్లో అయితే కళ్ళు అయితే యాడ్ చేసినాం కదా. యాడ్ చేసిన తర్వాత ఒకసారి మనం కలుపుకోవాలి ఈ విధంగా.
చికెన్ ఎలా తయారు చేయాలంటే ఇలా ఉంటది. కుండ చికెన్ ఎలా తయారు చేయాలంటే ఇలా ఉంటది. మస్తు ఉంటుంది చూడు, ముక్కలు ముక్కలు మస్తు. టెస్ట్ మీద టెస్ట్ వస్తుంది చూడు బేట. ఎలా ఉంటుందంటే ఇలా ఉంటది. చూడండి, చూడు, తినండి. అది లెక్క. నవరా అన్నారు. అయ్యప్పో కుండ చికెన్ అయితే ఆల్మోస్ట్ రెడీ అనమాట. మా వాళ్ళు ఎప్పుడెప్పుడా అనేసి నిరాహార దీక్షలు అయితే చేస్తున్నారు మా వాళ్ళు కుండ చికెన్ కోసం. అండ్ చికెన్ వచ్చేసి ఉడికిందా లేదా అనేసి మా డాడీ చూస్తున్నాడు. ఇక్కడ పర్ఫెక్ట్గా అయితే ఉడికింది. షేక్ వెల్ బిఫోర్ యూస్, ఇందుకే చెప్తారేమో. ప్లేట్లో వేసుకునే ముందు ఒకసారి అయితే కలుపుకుంటున్నాము. అండ్ ప్లేట్లో వేస్తుంటే ఆ అరోమా అయితే ఆహా నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఎప్పుడెప్పుడు కుండ చికెన్ తిందామా, ఎప్పుడెప్పుడు అవుతుందా అని అయితే వెయిట్ చేస్తున్నాము. ఇక ప్లేట్లో వేసిన తర్వాత మనం ఆగుతామా, తగ్గేదల. ఇక తిన్న తర్వాత మా రియాక్షన్ చూడండి, నెక్స్ట్ లెవెల్ హ్యాపీ. చక్కటి భాషన, చక్కటి భాషన. చూస్తాంటేనే ప్లేట్లు అవి మాయమైపోయింది. కుండ చికెన్ అంటేనే వేరే లెవెల్. అండ్ మా డాడీ వాళ్ళకైతే పీసులు అయితే మిగిలలే, వాళ్ళ సూపును కూడా వదిలిపెట్టలేదు చూడండి. ఫైనల్గా కుండ చికెన్ అయితే వేరే లెవెల్ టేస్టీగా అయింది. మా కజిన్స్ అండ్ మా సిబ్లింగ్స్ అందరం చాలా ఎంజాయ్ చేసినాము. ఐ హోప్ ఈ కుండ చికెన్ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకోయి.